सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. వాయుపురాణం చెప్తుంది సాధ్యులు ఎవళ్ళయ్యా అంటేట బ్రహ్మాణో వై ముఖాతు సృష్ట్వా ఏతు దేవా ప్రజేప్సయా సాధ్యా మంత్రశరీర. బ్రహ్మదేవుడి ముఖము నుంచి పుట్టారు. ప్రజల్ని పుట్టించడం కోసం రకరకాల వాళ్ళు వచ్చారు. వాళ్ళల్లో మనువు సంతానం గనకనే మన పేరు మానవులు అయ్యింది. మనుహు మంత్ర ప్రాణద చేతయాన విచిత్తి జయ నయ హంస నారాయణ ప్రబోధ విధు వీర్యవాన్ ఇన్ని పేర్లతో ఉంటారు సాధ్యులు ఈ దేవతలు. ఈ దేవతల్లో మనకి తెలుసు కదా నారాయణ శబ్దము ఆయన పేరే. నారాయణ అంటే శ్రీమన్నారాయణ మాత్రమే కానక్కర్లేదు. నారాయణ శబ్దంతో ఋషి పేరు కూడా ఉంది. ఋషి తపస్సు చేసి నీ పేరు నా పేరు ఒకటే కదా, అంచేత ఈ పేరు నా పేరుతో ఉండాలి అన్నట్ట. ఎంచేత నారాయణుడు ఆయన ఈ నారాయణుడు. అందుకనే తిరుపతిలో కొండ పేరు ఏమిటి? నారాయణాద్రి. నారాయణవనం. అది దేనికోసం వచ్చింది? శ్రీమన్నారాయణ కారణం చేత కాదు. నారాయణ శబ్దవాచ్యుడని ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకున్నాడు. ఇది వెంకటాచలమత్యంలో చెప్తారు. అలాగే ప్రబోధ, బోధ కలిగించేవాడు ఆయన. అలాగే సాధ్యా, సాధ్యులంటే అర్థం ఏమిటనమాట? భగవదంశతో ఉండి మనము ప్రార్థన చేస్తే ఫలితాలిచ్చువారు. అంచేత మనకి ఆగమ శాస్త్రంలో అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రము, దేవాలయ నిర్వహణ శాస్త్రంలో ప్రధానమైన దేవతలకి మాత్రమే మనకి పూజలు ఉన్నాయి. ఏవి? ధ్వజస్తంభంతో. అలాంటి దేవతా ఆలయాల్లో కొబ్బరికాయ కొట్టరు. అభిషేకం చెయ్యాలంటే కొబ్బరి బొండము తీసుకుని దాన్ని ఛేదించి ఆ నీళ్లతో అభిషేకం చేసి లోపల గుజ్జు ఉన్నా సరే దేవుడికి నైవేద్యంగా పెట్టరు. లేదు కొబ్బరికాయలు కొట్టినట్టయితే కొట్టిన తీర్థాన్ని అభిషేకం చేసి ఆ కొబ్బరి చిప్పలు నైవేద్యంగా పెట్టరు, బయటనే పెడతారు. కానీ మన తృప్తి కోసం వేరే పద్ధతి కోసం వేరే సూత్ర ప్రకారం అని చెప్పి బయట కొబ్బరికాయలు కొట్టుట అక్కడి నుంచి వచ్చింది. సాధ్యులైన దేవతలకి మాత్రము ఆరగింపు చేసే విధానం ఉన్నది. ఇది ఆగమ శాస్త్రంలో రహస్యము. ఇలాంటి ఆగమశాస్త్ర ప్రవర్తకుడు కూడా సూర్య భగవానుడే. అది విశేషం. అంచేత వసవ సాధ్యా సిద్ధా అశ్వినౌ, అశ్విని దేవతలు ఇద్దరు కూడా దేవవైద్యులు, నాసత్యులు అని పేరు. అంటే అసత్యమన్నది పలికేవారు అంటే సరిపోలే, అసత్యము పలకని వారు అన్నారు ఆయన. అది విశేషం. ఏమైనా నిజం మాట్లాడుతుంటే సరిపోతుంది కదా. నిజం మాట్లాడేవాళ్ళు కూడా ఒక్కోసారి అబద్ధాలు ఆడతారు. ధర్మరాజు ఉన్నాడు కదా, బ్రహ్మాండంగా నిజం మాట్లాడేవాడు. ఏమన్నాడు అక్కడ? అశ్వత్థామ హత కుంజర అన్నట్ట. అశ్వత్థామ మరణించాడు, చంపబడ్డాడు అన్నట్ట. అశ్వత్థామ పేరేమిటి? ఒక ఏనుగు పేరు అది. అంచేత అశ్వత్తు, కానీ అది మగ ఏనుగు. అందుకని అశ్వత్థామ హత అంటే పుల్లింగంలో ఉంది. ద్రోణాచార్యుల వారు విల్లంబులు కింద పారేశారు. ఈ లోపల దుష్టజీవుడు చంపాడు. నిజానికి ఏమిటి? అశ్వత్థామ హత కుంజర అన్నాడు. ఇది అబద్ధమే కదా పాపం. ఇలాంటివి ఉంటాయి కొన్ని చోట్ల. అంచేత నిజం పలుకుతున్నా కానీ అబద్ధవాడే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి కృష్ణ పరమాత్మకు వచ్చింది. ఒకసారి మాట అందాక ఉండి మాట వెనక్కి తీసుకోవడం లేకుండా పోయింది. ఆయుధమున్ ధరింప అన్నట్ట పాపం. కానీ మాట వెళ్ళి భీష్ముడికి చెప్పారు వాళ్ళను అనేసరికి ఆయన అన్నాడు కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తా అన్నట్ట. ఇప్పుడు ఈయనకి గండ్రగో అయిపోయింది. తాను తన మాట నిలబెట్టుకోవాలంటే ప్రతిజ్ఞ పెట్టుకుంటే ఉన్న మాట నిలబడితే భక్తుడి మాట చెడిపోతుంది. భక్తుడి మాట చెడిపోకుండా ఉండాలంటే తను ప్రతిజ్ఞ భంగం చేసుకోవాలి. ఇదెక్కడ గొడవరా నాయన అని ఆలోచించి చాలా తెలివితేటలు ప్రదర్శించాడు కృష్ణ పరమాత్మ. ఆయుధం పట్టాడు, పట్టలేదు. అదెలాగండి? భీష్ముడి మీదికి దూకినప్పుడు సుదర్శన చక్రం పట్టుకోలేదు ఆయన. చక్రంబు చేపట్టి చనుదెంచురైమున అన్నారు పోతన్న గారు. రథచక్రం పట్టుకున్నాడు ఆయన. నేల మీద పడింది యుద్ధంలోనూ రథచక్రం పట్టుకున్నాడు. రథచక్రం ఆయుధమా? ఆయుధం కాదు. విసురు కొడితే మొహం పగలొచ్చు కదా, ఆయుధమేది. అది విశేషం అక్కడ. అందుకనే భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో చిట్ట చివరి శ్లోకాల్లో చూడండి, చక్రీ అన్నాడు. సుదర్శన చక్రం కలిగినవాడు.
మళ్ళీ ఇంకో పదం వేయచ్చునా వేయకూడదు. రథాంగపాణి అన్నాడు వెంట నేను. అంటే రథాంగపాణి అంటే చాలామంది చక్రం అని చెప్పేస్తాడు, చక్రమే కానీ రథము యొక్క అంగం అది, రథచక్రం పట్టుకున్నవాడు. ఆయనకి భీష్మాచార్యుల వారికి మరణదశ లోపల కృష్ణుడు ఆ సన్నివేశమే గుర్తొస్తోంది, తన మీద చక్రం పట్టుకొచ్చిన సన్నివేశమే గుర్తొస్తోంది, తలుచుకుంటున్నాడు అనమాట. దీన్నే ఏమంటారు ఆంగ్లంలోనూ నోస్టాల్జియా అంటారు, గడిచిపోయిన దాన్ని మాటి మాటి మాటికి గుర్తు చేసుకొనుట అది. అంచేత అక్కడ ఆయన స్థిరంగా నిలబడినవాడు, అబద్ధం లేకుండాను, అబద్ధాలు పలకనివాడు. అశ్విని దేవతలు నా సత్యవు. అంచేతనే జిల్లేడు ఆకులు తిన్న పాపానికి పిల్లవాడికి కళ్ళు పోతే ఆ జిల్లేడాకులు గతివైన సూర్య భగవాను కొడుకులే కదా వీళ్ళిద్దరూ, మళ్ళీ కన్నులు ఇచ్చారు. అదో కథ, అందమైన కథ మహాభారతంలో ఆది పర్వంలోది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం